బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీరాంపురం ఫారెస్ట్ లో మరోసారి మంటలు చెలరేగాయి. ఒకే రోజు 2 వేర్వేరు చోట్ల అడవిలో మంటలు వ్యాపించాయి. మధ్యాహ్నం దివాన్ చెరువు ప్రాంతంలో మంటలు చెలరేగగా రాత్రి శ్రీరాంపురంలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు ఈ మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏంటో అప్డేట్స్ ఇవ్వడానికి మోహన్ లైన్ లో ఉన్నారు. మోహన్, గుడ్ మార్నింగ్ రేనా. మనం చూసుకోవచ్చు, గత రాత్రిలోనే 2 సంఘటనలు చోటు చేసుకోవడం గోదావరి జిల్లా ఈ రాజానగరం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఈ దివాన్ చెరువు సమీపంలో అటవీ ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతంలో ఈ ఘటన కూడా జరిగింది. మొత్తం మనం ముందుగా చూసుకుంటే మధ్యాహ్నం దివాన్ చెరువు పరిసరాల్లో ఈ జరిగింది ఘటన. అక్కడ కూడా ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో కలెక్టర్ హుటాహుటిన ఆదేశాల మేరకు ఫైర్ సిబ్బంది వెంటనే అదుపు చేశారు. ఈ నేపథ్యంలో రాత్రికి మరొక చోట శ్రీరాంపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఒకే రోజు వేరు చోట అడవిలో మంటలు చెలరేగడంతో ఈ దీంట్లో కావాలని ఎవరో చేశారని చెప్పేసి ప్రజలైతే మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ ఫారెస్ట్ లో కొంతమంది ఈ కలపని అక్రమంగా తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ నెపంతో మొత్తం అంతా కూడా దాన్ని రూపుమాపే పనిలో ఉన్నారని చెప్పేసి కొంతమంది మాఫియా సిబ్బంది అంతా కూడా కావాలని చేస్తున్నారని చెప్పేసి స్థానికులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా చాలా కూలంకుషంగా దీనిపై విచారణ చేయాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మరి అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు దీనిపై? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పారదర్శకంగా ఉన్న కింద స్థాయి అధికారులు కొంతమంది ఈ మామూలు మధ్యలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయా లేక ఇది నిజంగా ప్రమాద స్థాయిలో జరిగిందా అనే అంశాన్ని కూడా చాలా కీలకంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విచారణ అనేది మాత్రం చాలా కరెక్ట్ గా చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి స్థానికులందరూ కోరుతున్నారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ. చెర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫేజ్ 1లో ఓ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఇతర కంపెనీలకు కూడా మంటలు అంటుకున్నాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రహదారి పక్కనే కంపెనీలు ఉండడంతో కూడా పొగలు దట్టంగా అలుముకున్నాయి. మంటల దాటికి రసాయన డ్రమ్ములు పేలిపోయాయి. మేడం పోతున్నారు.